रिकॉर्डिंग ले लो ऐसे ले लो శ్రీ చంద్రబాబు నాయుడు గారు అభినందిస్తున్నారు. పాదయాత్రతో 460 కిలోమీటర్లు చుట్టి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పశ్చిమ గోదావరి జిల్లా వారికి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాం సభాపక్షాన. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ సయ్యద్ యూసఫ్ అలీ గారు నిజామాబాద్ రాష్ట్ర తెలుగుదేశం అధినేత, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ శాసనసభ్యులు స్వాగతం పలుకుతున్నాను సభాపక్షాన. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి విచ్చేసినటువంటి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి గౌరవనీయులు శ్రీ కె విద్యాధరరావు గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీయుత రాజేశ్వరరావు గారు శాసనసభ్యులు వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీకందరూ మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో మన 7 జిల్లాలలో 32 లక్షల ఎకరాలకు సాగును అందించేంత వరకు మనం నిర్విరామంగా సమిష్టిగా పోరాడమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గ్రామాల కనీస అవసరాలు లేవు. ఇలా ప్రతి గ్రామానికి రోడ్డు కానీ, ప్రతి గ్రామానికి ఆసుపత్రి కానీ, స్కూల్ భవనాలు కానీ, సిమెంట్ రోడ్డు కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు మా చేస్తున్నాయి ఇరిగేషన్ లో కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒకటే పని చేస్తాం. ప్రాజెక్టు తప్ప ఈ రోజు కట్టమని చెప్తా ఉన్నారు. ఈ రోజు మేము ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాను, నీవు అన్ని
అని చెప్పడం మోసమని మనం చేస్తున్నాను. నేను కోరేది ఒకటే, అన్ని ప్రాంతాలకి నీళ్లు కావాలి, అన్ని భూములు సస్యశ్యామలు కావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుల గారికి, ఈ గోదావరి జలసాధన సమితికి నాయకత్వం వహించిన పోలిట్ బ్యూరో సభ్యులు దేవేందర్ గౌడ్ గారికి, వేదికను అలంకరించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు మరియు ఈ కార్యక్రమానికి చేసిన సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గోదావరి జలసాధన పాదయాత్ర యొక్క ప్రాముఖ్యత 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాధ్యంగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనందరికీ తెలుసు 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనీసం మౌలికమైన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయలేకపోవడం, మరి తెలుగుదేశం ప్రభుత్వం కీర్తిశేషుడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1995లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మౌలికమైన సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటుగా మీడియం ఇరిగేషన్ కానీ మేజర్ ఇరిగేషన్ కానీ ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలే ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు చంద్రబాబు నాయుడు గారి వైపు చూసే విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు మరి 1962లో రూపకల్పన చేసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అటు కృష్ణా కానీ ఇటు గోదావరి మీద ప్రధానంగా ఒక మహబూబ్నగర్ నల్లగొండ జిల్లా మాత్రమే కృష్ణా నీళ్ల మీద ఆధారపడి ఉంది. మరి 7 జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న జిల్లాలకు 1962లో రూపకల్పన చేసి 1967లో శంకుస్థాపన చేసి 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాకు సంబంధించిన నా నియోజకవర్గానికి సంబంధించిన 1,27,000 ఎకరాలు పోచంపాడు 2వ దశ ద్వారా మరి నీరు అందించాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిఎల్ గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కాలువల తవ్వకాలు, ప్రధాన కాలువ తవ్వకాలు కూడా జరిగాయి. మరి ఈరోజు 19 లక్షల ఎకరాలకు పోచంపాడులో మరి ఈరోజు సిల్క్ ద్వారా 95 టీఎంసీ పడిపోవడం, అదే కాకుండా ఈరోజు మహారాష్ట్రలో చిన్నతన ప్రాజెక్టులు పెట్టడం వల్ల మరి ఈరోజు దాదాపు 40 టీఎంసీ పడిపోయే పరిస్థితి ఉంది. 55 టీఎంసీతోని ఈరోజు 20 లక్షల ఎకరాలు శ్రీరామ్ సాగర్ ద్వారా సేద్యమయ్యే తెలంగాణ ప్రాంతానికి ఈరోజు కరీంనగర్ కానీ ప్రారంభించిన ప్రాజెక్టు ద్వారా కూడా తెలంగాణ ప్రాంతానికి నీళ్లను ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు గోదావరి జలాలను పోతిరెడ్డిపాడుకు సొంత కడపకు తీసుకుపోవడానికి ప్రయత్నం జరుగుతుంది. వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోవడానికి తెలుగుదేశం కానీ మరి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. కానీ తెలంగాణ పరివాహక ప్రాంతంలో ఉన్న జిల్లాలకు నీరందించి నికర జలాలను, మిగులు జలాలను బచావత్ అలవాటు కానీ గోదావరి